ప్రేమించిన వారే, ఒకప్పుడు మనల్ని బాగా మెచ్చుకున్న వారే, ఒకప్పుడు మనల్ని పొగిడిన వారే ఈరోజు మనల్ని బాధిస్తున్నారా, బాధ పెడుతున్నారా, దుఃఖ పెడుతున్నారా, అవమానిస్తున్నారా, అనేకమైనటువంటి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారా, గాయపరుస్తున్నారా, గుండెల్లో గుణపాలుగా ఆ మాటలు మనకు గుచ్చుకుంటున్నాయా, బాధిస్తున్నాయా? భయపడద్దు, బాధపడద్దు. నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడు. నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ స్థితిని మార్చే దేవుడు, నీ మతిని మార్చే దేవుడు, నీ గతిని మార్చే దేవుడు, నీ బ్రతుకుని మార్చేటటువంటి దేవునికి నీ యొక్క జీవితాన్ని అప్పచెప్పు. ఎందుకంటే గాయాలు చేసేటటువంటి మాటలు మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని బయటికి తీసుకొని వచ్చేస్తాయంట. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కూడా సరే భయపడద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా భయపడద్దు. నీ స్థితిని చూస్తున్న దేవుడు, నిన్ను చూసి నిన్ను ఆదరించేటటువంటి దేవుడు మరి యేసు ప్రభు. ఆయన హస్తాలకి మనము అప్పచెప్పుకున్నప్పుడు, మనము ఆయనకు సమర్పించుకున్నప్పుడు, ఆయనకి మన జీవితాన్ని అప్పచెప్పుకున్నప్పుడు మనల్ని బాగు చేసే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, ఆయన రక్షించి కాపాడి ఆయన ఎత్తుకొని ముదిటి వచ్చే వరకు మనల్ని ఆయన భుజాల మీద మోసేటటువంటి దేవుడు.